పద్మ అవార్డ్స్ మన వెంకయ్యనాయుడు గారికి అలాగే చిరంజీవి గారికి పద్మవిభూషణ్ కానీ పద్మ అవార్డు అనేది ముఖ్యంగా వెంకయ్యనాయుడు గారు మాజీ వైస్ ప్రెసిడెంట్, అదేవిధంగా ఫిలిం స్టారే కాకుండా రాజకీయ నాయకుడు చిరంజీవి కేంద్రంలో కూడా మంత్రి చేశాడు. దాంతోపాటు కింది స్థాయిలో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి కళాకారులను కూడా గుర్తింపు, ఎందుకంటే రాను రాను వచ్చే తరం వారికి తెరవాలి కదా. మన ప్రాచీన కాలంలో ఏ భాష మాట్లాడు, మన సంస్కృతి ఏంది ప్రతి ఒక్కరు తెలిస్తే తల్లిదండ్రులను ఎట్లా గౌరవించాలి, సీనియర్ నాయకులను ఎట్లా గుర్తింపు గురించి సాంప్రదాయాన్ని మరవద్దు అనేదే నా ఉద్దేశం. దాని మీద ఇవాళ నిజంగానే ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చాలా చక్కటి కార్యక్రమం. కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడ రాష్ట్రంలో వారికి సన్మానం చేయనది రాజకీయాలకు అతీతంగా మా సాంప్రదాయం ఏంటంటే ఒక గౌరవం వచ్చినప్పుడు ఆంధ్ర తెలంగాణ పట్టింపు కాదు, తెలుగువాడుగా గౌరవించాలనే ఆలోచన కలిగింది. చాలా బాగుంది. దాంతోపాటు ఏదైతే కళాకారులు కింది స్థాయిలో ఏది పద్మావతి అవార్డు దొరికిందో వాళ్ళకు కూడా స్టైఫండ్ నెలకు 25,000 ఇస్తుండ్రంటే ఒకరోజు ఇచ్చింది కదా, ఇవాళైతే ఎట్లన్నా ఇస్తుండ్రు గవర్నమెంట్కి వెళ్ళి 25 లక్షలు. కానీ ప్రతి నెల ఇవ్వడం అనేది ఇట్ ఈస్ ద మ్యాగ్నానిటీ ఫర్ చీఫ్ మినిస్టర్. ఆయన అండర్స్టాండ్ చేసుకుంటూ ఒకరోజు సన్మానం చేస్తే తర్వాత జీవితంలో ఇంటి నుంచి వెళ్ళాలన్నా కళాకారుడు ఎప్పుడన్నా హాస్పిటల్ పోవాలన్నా కూతురు దగ్గరికి పోవాలంటే డబ్బులు కావాలి కదా. కనుక నెల ఖర్చులు ఇవ్వడానికి 25,000 ఇవ్వడానికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. కళాకారులు కూడా సంతోషపడతారు. అరే ఒక్కరోజు కాదు సన్మానం చేసిండ్రు అని మరవకుండా జీవితాంతం కాలం ఆయన బతుకున్నంత కాలం ప్రభుత్వం మీద అదే మీద ముఖ్యమంత్రి మీద గౌరవం పెరుగుతుంది. పేద ప్రజలను ఆదుకోవాలనేది కల్చర్ మాది. తప్పనిసరిగా ప్రభుత్వం తీసుకున్న క్యాబినెట్ కొలీగ్స్కు అదేవిధంగా ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు. ఇప్పుడు ఇది పార్టీకి సంబంధించింది కాకు ఎల్కే అద్వానీ గారికి ఇప్పుడు భారతరత్న ఇస్తున్నారు. భారతరత్న సో ఇప్పుడు అంటే చాలా రోజుల తర్వాత ఎప్పుడో రావాల్సింది ఆయనకి. భారతరత్న ఇప్పుడు వెంకయ్య నాయుడు గారు పార్లమెంట్లో ఉన్నాడు, ఒక మంచి సాంప్రదాయం సృష్టించింది కానీ అది నడవలే. ఆయన ఏమన్నాడు, నేను దాని మీద అప్రిషియేట్ చేస్తా. ప్రజలు ఎన్నుకోబడినటువంటి ఒక పార్టీలు ఎన్నుకొని ఆ తర్వాత పార్టీలు మారినప్పుడు ప్రజలకు అవమానం చేసినట్టయితుంది, వాళ్ళు రాజీనామా చేసి మళ్ళీ నిలబడాలన్నాడు. కానీ అది పూర్తి కాలే. ఆయన ఆలోచన బాగానే ఉన్నది కానీ పూర్తి కావాలనేది నాకు ఒక ఎందుకంటే మంచి సాంప్రదాయం. ప్రజలేమో చేతి గుర్తు కోటేస్తారు, తర్వాత ఒకడు సైకిల్ ఎక్కుతాడు, ఒకడు మోటార్ ఎక్కితే బాగుండదు కదా. ఈ సాంప్రదాయం పోవాలని అన్నాడు కానీ ఆయన కంటిన్యూస్ అయితే ఈ సాంప్రదాయం వస్తుండేది నాకు. ఎందుకంటే ఆయన కూడా ఏది స్టూడెంట్ లీడర్గా, నేను కూడా స్టూడెంట్ లీడర్గా, ఆయన కూడా ఏది బీజేపీ అధ్యక్షుడుగా, నేను కూడా బీజేపీ అధ్యక్షుడు చేసిన కాబట్టి ఆ సాంప్రదాయం వచ్చినాడు. ప్రజలు కూడా ఓటు వేసిన ప్రజలకు అవమానమా కదా. మీరందరూ రాత్రనక పగలనక లైన్లో నిలబడి క్యూలో నిలబడి ఎండనక వాననక ఓటు వేస్తే వాడు పార్టీ మారిపోతున్నాడు. ఆ సాంప్రదాయం పోవాలనే ఆలోచన, అది ఇంప్లిమెంట్ కావాలనేది వెంకయ్య నాయుడు గారి ఆలోచనతో నేను ఏకీభవిస్తున్నాను. ఎన్నడనో ఉన్నాడు ఈ హార్స్ రైడింగ్ ఉండదు, ఇవి ఉండయి, ప్రజలు కూడా సంతోషంగా ఉంటారు అనేది నా ఉద్దేశం. థ్యాంక్ యూ. పద్మశ్రీ అవార్డు ఇస్తుందని ప్రకటించిన తర్వాత ఆనాడు ఆనందపడ్డాను, ఆశ్చర్యపడ్డాను కూడా. దానికి మన రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకు కేసీఆర్ ప్రభుత్వంలో మహాకవి దాశరథి పురస్కారం ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో నాకు ప్రత్యేకంగా సత్కారం చేసి ఈ పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు గౌరవించారు. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి అటు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుకున్నాను. ఈ కృతజ్ఞతలు తెలుపుకోవడానికి మంచి అవకాశం కలిగించారు. ఈ సభాముఖంగా చెప్పాను. వాస్తవంగా నాకు చాలా అవార్డ్స్ వచ్చాయి. ఈ అవార్డ్స్కు ప్రత్యేకంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఆనాడు మహాకవి దాశరథి ప్రతిష్టాత్మకమైన
అవార్డే అది. ఇది కూడా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి గుర్తుగా వీడు గౌరవించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. ఇంకా నా ఈ వయస్సు పెద్దది అయినప్పటికైనా ఈ అవార్డుల యొక్క ఉత్సాహంతో ఇంకా ముందుకు వెళ్ళి ఏదో ఒక పని చేయాలని ఉంది. చూద్దాం. ఓకే సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఎలా అనిపిస్తుందండి పద్మశ్రీ అవార్డు రావడమే కాకుండా ఇంకా సార్ సీఎం చేతుల మీదుగా సన్మానం ఎలా అనిపిస్తుంది? ఈ రోజున మామూలుగా గ్రామీణ పల్లె ప్రాంతాల్లో ఉన్న కళను గుర్తించి కేంద్ర ప్రభుత్వము ఈ యొక్క పద్మశ్రీ అవార్డును అందించడము ఎనలేని ఆనందంగా ఉంది. అదే కాకుండా ఈ రోజున మన ప్రియతమ నాయకులు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ యొక్క వేదిక మీద ఇంత ఘనంగా సన్మానించినందులకు నాకు ఎన్నగానో ఆనందం అనిపిస్తుంది. ఎనలేనటువంటి యొక్క సంతోషంలో ఉన్నాం. మరి చిరంజీవి గారు, వెంకయ్య నాయుడు గారు వీరందరి చేతుల మీదుగా నేను తీసుకోవడం మరి వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ కళ బయటికి వచ్చింది. ఇంత పెద్ద ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. ఈ కాంగ్రెస్ పరిపాలన వచ్చినప్పటి నుంచి ఈ యొక్క పద్మశ్రీ అవార్డులకు మరుగునబడి ఉన్నటువంటి కళను తీసిందే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. తాతగారు ఎలా అనిపిస్తుంది పద్మ అవార్డు రావడం, పైగా రేవంత్ రెడ్డి గారి సన్మానం జరగడం? భగవంతుడి యొక్క అనుగ్రహం మీద వచ్చింది, కానీ ఎవరితో రికమెండ్ చేయించుకోలేదు. నేను రాత్రి పగలు కష్టపడిన దానికి భగవంతుడి యొక్క అనుగ్రహం తప్ప, భగవానుని యొక్క అనుగ్రహంతోనే నాకు వచ్చింది, కానీ వేరే ఏమీ లేదు. ఇది నేను 1975లో నేను ఇక్కడ హైదరాబాద్ చేరాను, స్థిరపడ్డాను. 2023-22 వరకు కూడా యాదాద్రి దేవాలయ నిర్మాణంలో పనిచేసి నిరంతర శ్రమ చేసిన తర్వాత భగవంతుడు గుర్తించి ఈ రాష్ట్ర ప్రభుత్వము మరియు మనకు ఈ కేంద్ర ప్రభుత్వం వారు నాకు ఈ యొక్క అవార్డు నాకు ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నేను అనేకమైన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇప్పుడు ప్రస్తుతం మీకు ప్రైజ్ మనీతో పాటు నెల 25,000 పింఛన్ కూడా ఇస్తామని చెప్పి ప్రకటించారు సీఎం గారు. ఎలా అనిపిస్తుంది? ఇది కొత్త రకం. ఎందుకంటే అండి భగవంతుడి యొక్క లీలా విశేషమే ఇది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా చేసి లేదు. ఇది కొత్తగా అందరికి కూడా ఇవ్వడానికి ఒక కొత్త విధమైన విధానాన్ని మనకు పోకడ, అంటే కళల మీద ఉన్నటువంటి అభిమానం, ఈ కళలు అభివృద్ధి చెందాలనే అభిమానంతో వారు చేస్తున్నారు. ఇది ఖచ్చితంగా ఇది ముందుకు సాగగలదని అభిప్రాయపడుతున్నాను. థ్యాంక్ యూ. అమ్మ, మీకు ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా ఏళ్ళు కష్టపడ్డారు, చాలా హ్యాపీ అనిపిస్తుంది. అంటే అనుకున్నారా ఇంత గుర్తింపు పొందుతారని? అంటే మాకు వస్తుందా రాదా కూడా తెలియదు. అలా ఉన్నది. వచ్చినాక మాకు అసలు అనుకోలేకపోయాముగా, మనకైనా వచ్చింది అని అనుకున్నాం. అట్లా. అమ్మ, మీ పేరు? నా పేరు సీతక్క. మాది విద్యుత్ నగర్ వీకరశేషం కాలనీ, శీరలింగంపల్లి, ఆర్ఆర్ డిస్టిక్ మాది. మాకు ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే మాకు జగదీశ్వర్ గౌడ్. మేము ఇక్కడ నోకల్ అన్నమాట, మాది కానామేట్. మాకు ప్రభుత్వం అనేది చాలా గొప్ప కార్యాలు చేస్తాడని మాకు రేవంత్ అన్న మీద మాకు చాలా నమ్మకం ఉంది. అది చేస్తాడని మా మహిళలకు అందరికీ చాలా నమ్మకంగా ఫస్ట్ ఒకటి మన గ్యారంటీ ఇచ్చేసాడు అనమాట. ఏంది అనేది అంటే దానికి బస్సు ఫ్రీ. మహిళలకు ఎక్కడి నుంచి రావాలన్నా కానీ, ఎక్కడి నుంచి రావాలన్నా మహిళలకు మనకు బస్సు ఫ్రీ ఇచ్చిండు. మళ్ళీ 4 గ్యారంటీ ఇస్తాడని మాకు చాలా నమ్మకంగా ఉంది. ఇవాళ కూడా మన తెలుగు భాషకు, తెలుగు వాళ్ళకు గౌరవించి మన సీఎం, మన ప్రభుత్వం వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా మనకు ఇంకా తెలుగు భాషకు గౌరవం ఇస్తున్నాడంటే చాలా నందనం. ఆయనకు శుభాకాంక్షలు తెలుపు చేస్తూ మేము ఇజ్జత్ నగర్ మహిళలం అందరం